అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. సీమొంకాయి, పొటాటో, మళ్ళీ వచ్చేసి కందిపప్పు కడిగేసేసి అరగంట ముందే నానబెట్టినాను. దీనికి మసాలా ఏమేమంటేనా 2 టమోటాలు తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లము, కొబ్బరి అనేది చాలా తక్కువగా వేసుకోవాలా. తర్వాత వచ్చేసేసి మిక్సీ జార్లోకి వచ్చేసి ఒక ఏలక్క, చెక్క, లవంగాలు 2 వేసేసి ఇంక ఇవి కొబ్బరి, అల్లము, కొత్తిమీర, టమోటా తరిగి పెట్టుకున్నాం కదా అవి కానీ వేసేసి నువ్వులు, ధనియాలు వేసేసి మిక్సీ పట్టుకునేది అంతే. ఇంకా మసాలా అంటే ఇదే. కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ కర్రీ చేసుకున్నాము. కానీ ఉల్లి వెల్లుల్లి కార్తీక మాసంలో కొంతమంది రోజు తింటారు, పర్వదినాల్లో తినకోకుండా ఉంటారు. మరి వచ్చేసి ఇప్పుడు అయ్యప్ప మాలలు వేస్తున్నారు, భవానీ మాల వేస్తున్నారు, మళ్ళీ శివమాల వేస్తున్నారు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది చూడండి. అసలు కర్రీ అయితేనే బాగా టేస్టీగానే ఉంటుంది. ఈ కూర వచ్చేసేసి చపాతి, దోశ, ముద్ద, రాగి సంగటి, జొన్న సంగటి, కొంతమందికి ముద్ద అంటే అర్థమవుతుంది, కొంతమందికి సంగటి అంటే అర్థమవుతుంది అని చెప్తాను. మరి రొట్లు, సద్ద రొట్టి, జొన్న రొట్టి, పరోటా అలాంటి దాంట్లోకి రైసు, పలావులేకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి వచ్చేసి పోపులేకి 2 పచ్చిమిర్చి కానీ కట్ చేసుకుంటాను. ఇంక ఇదంతా మిక్సీ పట్టేసుకొని మరి స్టవ్ వెలిగించేసేసి కుక్కర్ పెట్టినాను. కుక్కర్లో అన్నా చేసుకోవచ్చు, గిన్నెలో అన్నా చేసుకోవచ్చు. గిన్నెలో అయితేనే ఏ విధంగా చేసుకోవాలంటే స్టవ్ వెలిగించేసి పోపు పెట్టేసేసి దాంట్లోకి వచ్చేసేసి మసాలా వేసేసి వేగిన తర్వాత కందిపప్పు వేయండి. కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఈ వెజిటేబుల్స్ వేసేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు మనకి ఎంత కావాలో అంత మెత్తగా ఉడికించుకునేది. నేను కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో ఏ విధంగా అంటేనా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టిన, ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి 2 చూపిస్తున్నాయి అవి కట్ చేసి వేసేసినాను. ఇప్పుడు మనం మసాలా ఆడిచ్చినాం కదా ఆ మసాలా క్లీన్గా తీసుకొని మొత్తం అంతా వేసేసేసి ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా కలిసినామంటేనా బాగా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అయినా అంతే, ఆయిల్ పైకి తేలేంతసేపు వేయించండి మరి మసాలా బాగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వచ్చేసేసి సీమొంకాయి, పొటాటో, కందిపప్పు 3 తీసుకొని వేసేసేసి ఇంకా మనం పసుపు, ఉప్పు, కారం ఇంకా మసాలా మొత్తం వేసేసినట్లే, ఇంకేం లేదు. ఇంక ఇప్పుడు ఇంకా అవి వేసేసేసి వెజిటేబుల్స్ వేసి ఇవే కాదు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. లేదనుకో మీరు కందిపప్పు వద్దు అనుకుంటే కందిపప్పు కానీ వేయకోకుండా దాంట్లోకి శనగపప్పు వేసుకోవచ్చు, వేరే బీన్స్, క్యారెట్ ఏ కాయగూర అయినా వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి బాగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఈ విధంగా వేసేసినాక మసాలా అంతా వేగేసింది తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ వేసేసి బాగా కలిసేసి 2 నిమిషాలు ఉండేసి మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకొని, మా కుక్కర్ అయితేనే 3 విజిల్స్కు కర్రీ అయిపోతుంది. దాని స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసినామంటే మెత్తగా ఉడికిపోతుంది. నీళ్ళు అనేది కందిపప్పు కొంచెం నీరు అనేది పీలుస్తుంది. వెజిటేబుల్ అనేది పొటాటోను ఈ సీమొంకాయ ఎక్కువ నీరు పీల్చదు. నేను వేసిండే వెజిటేబుల్ కథ చెప్తాండేది. కందిపప్పు నీళ్ళు పీలుస్తుంది కాబట్టి నీరు అనేది కొంచెం ఎక్కువ పోస్తేనా మనకు ఉడికి స్టీమ్ పోయాలకే బాగా కరెక్ట్ సరిపోతుంది. కర్రీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంక ఈ విధంగా నీళ్ళు వేసేసేసి 3 విజిల్స్ పెట్టినాను. ఒక్కొక్కరు కుక్కర్ 4 విజిల్లు, ఒక్కొక్కరు కుక్కరు విజిల్లు. ఏకాదశి రోజు వచ్చేసి శనివారం రోజు ఇది వీడియో. శనివారం రోజుకి నాకు 4 రోజులు కాబట్టి నేను పూజ గదిలోకి పోను కాబట్టేసి ఉదయాన్నే లేచి తలంటుకొన్నాను. ఇంకా ఇండ్లంతా శుభ్రం చేసేస్తే మా శ్రీవారి దీపారాధన అయితే నిత్య దీపారాధన చేసుకున్నాడు. శనివారం రోజు ఏకాదశి లక్ష్మీనారాయణకి పూజ చేసుకుందుము. తులసి దళాలతో కలశం పెట్టుకొని బాగా చేసుకుంటాము. కానీ ఆ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మా వారు ఒక్కటి నిత్య దీపారాధన చేసేసినాడు.
ఇంకా కర్రీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా ద్వాదశి రోజు అయితేనా ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులులాగా ఉండలేండి నా పరిస్థితి. కర్రీ అయితే ఈ విధంగా ఉంది. మరి వచ్చేసేసి ఇది కరేపాకు పొడి. మాకు కాదులేండి, వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళకి కావాలని 1/2 kg చెప్పింటే చేస్తాను. అది ఏమేమనేది చెప్తా చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసి దాంట్లోకి వచ్చేసి శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతి, మిరియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకునేది దాన్ని పక్కన పెట్టేసేసి మరి కరేపాకు పొడి నేను చేస్తా అండి. కరేపాకు అదేవిధంగా డ్రై రోస్ట్ చేసుకొని చేత్తో నలిపినామంటే ఎండు కరేపాకు ఇది చేత్తో నలిపితే నున్నగా అయిపోతుంది. దాంట్లోకి శనక్కాయ విత్తనాలు వేయించుకోవాల. మరి వచ్చేసి కొన్ని పప్పులు అన్నీ వేయించుకునేదే. దీనికి కావాల్సినవి నువ్వులు అన్నీ వేయించుకొని అన్నీ ఇట్లా చల్లగా అయిన తర్వాత కొంచెం చింతపండు, దానికి తగినంత చింతపండు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకునేది. కరేపాకు వచ్చి ఇదంతా ఆడిచ్చిన తర్వాత కరేపాకు వచ్చి చేత్తో నలిపేస్తాం కదా, అది వేసేసేసి బాగా మిక్సీ పట్టేసినామంటేనా కరేపాకు పొడి తయారైపోతుంది. మొదటి ముద్ద నెయ్యి వేసుకొని తింటేనా చాలా మంచిది. మేము కార్తీక మాసంలో సోమవారాలను ఈ ద్వాదశి, ఏకాదశి, పౌర్ణమి రోజు ఒక్కటి తినము, మిగతా రోజుల్లో తింటాము. ఆ విధంగా 1/2 kg వేరే వాళ్ళు అడిగింటే చేసి ఇచ్చినాను. మరి వచ్చేసేసి ఇంకా ఏకాదశి రోజేలేండి. మా వారు వచ్చేసేసి ఇంకా ద్వాదశి రోజు పూజ చేసుకోవాలి కదా, తులసికి, ఉసిరి చెట్టుకు. ఇవి తీగలు వచ్చేసి తమలపాకు తీగ ఇప్పుడు చూపిస్తాను చూడు, మనీ ప్లాంట్లకి ఇరుక్కొని కిందికి వచ్చేసింది. ఆ తీగ మేము గమనించనే లేదు. ఇంకా ఆ తీగలు, మనీ ప్లాంట్వి అన్నీ ఎక్స్ట్రా ఉండేటివన్నీ బాగా అన్నీ తాడు తీసుకొని అన్నీ కట్టేసేసి మా వారు అన్నీ నీళ్ళతో అంతా కొట్టేసినాడు. ఇంకా ఇంకా ఆదివారం రోజు ద్వాదశి పూజ చేసుకోవాలి కదా మనం. ఇంకా అందుకు అప్పుడే నీళ్లు పోసినామంటే మాకు గ్రానైట్ మీద వచ్చేసి జారుతుంది. ముందు రోజు సాయంత్రం 4 గంటలకు ఆ విధంగా ఏదైనా శుక్రవారం కానీ అంతే, నేను గురువారం రోజు 4 గంటలకు అంతా మొత్తం తులసికోట దగ్గర అదంతా శుభ్రం చేసుకుంటాను. ఎందుకంటే ఉదయాన్నే దీపారాధన చేసుకోవాలంటే ముందు రోజున అంతా శుభ్రం చేసుకుంటేనే అయ్యేది. చిన్నగా ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకుంటా సాయంత్రం వేళలో, గురువారం సాయంత్రం. ఈ విధంగా నాకు అనుకూలం లేదు కాబట్టి ఆయన చేసిస్తా అన్నాడు. ఇవన్నీ ఇంకా చెట్లన్నీ ఈ ప్రకారం తీగలన్నీ పోయినాయి, అట్లే చేస్తా అన్నావు అని ఇవన్నీ కట్టించినాడు. ఎట్లో పని తీగలతో అయితేనే అన్నీ బాగా శుభ్రంగా కట్టించుకున్నాలేండి. ఇంకన్నీ ఇంకా పని కొంగినారంటే చేసి ఇచ్చేస్తారు మగవాళ్ళు, మా వారే కాదు ఎవరైనా అంతే. ఈ తీగే పక్కకు మనీ ప్లాంటు, తమలపాకు 2 కలిసిపోయినాయి కానీ బాగా వస్తున్నాయి. కానీ అటు సైడ్ ఎండ ఎక్కువ పడడం వల్ల అవి పోతున్నాయి. ఈ విధంగా 1/2 kg అడిగితే అది ఒక్కొక్కటి 1/4 kg 1/2 kg కరేపాకు పొడి తయారు చేసి ఇచ్చేసినాను. ఇది వచ్చేసేసి మన కిచెన్లో ఇండోర్ ఉంది చూడండి, అదైతేనా 15 రోజులకు 20 రోజులకు ఒకసారి ఇట్లా సర్ఫ్ వేసేసి కడిగేస్తాను. ఎందుకంటేనా మనం వంట చేస్తూ ఉంటాం, ఆయిల్ జిడ్డు ఎగురుతూ ఉంటుంది. అది మాకు రోడ్డుకు ఉండడం వల్ల మాకు దుమ్ము అయితేనా ఎంత వస్తుంది. నేను అప్పటికి తుడిచేసినాలేండి, చాలా డస్ట్ ఉండే. కొంతమంది డస్ట్ చూసినా కానీ ఇబ్బంది పడతారు వీడియోల్లో, అందువల్ల నేను కొంచెం ఫస్ట్ తుడిచేసినాను. కిటికీ అంతా తుడిచేసేసి ఇంకా స్టవ్ అంతా ప్రతిరోజు స్టవ్ వెనకాల ఉండే స్టైల్స్ అయితేనా తుడిచేసుకుంటాను. ఇవైతేనా వారానికి ఒకసారి పైన తుడుచుకుంటా. నాకు పీరియడ్ వచ్చినప్పుడు మొత్తం అంతా క్లీన్ ఇట్లా ఈ విధంగా సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మా వారు ఉంటే అన్నపూర్ణేశ్వరి ఫోటో కానీ ఇంకా అక్కడ అన్నపూర్ణేశ్వరిని పెట్టింటా కదా, ఆయనతోనే తీపిచ్చి పక్కన పెట్టేసేసి కిటికీ మొత్తం శుభ్రం చేసేసినాను. ఇంక మరీ పేపర్ వేసేసేసి ఇంకా మా వారితోనే సర్దించుకున్నాను. అసలు ఎంత డస్ట్ ఉందంటేనా అంత డస్ట్ ఉంది. మనకు జిడ్డు మరకలు కానీ పోతాయి చూడండి. ఈ విధంగా మనకైతేనా తెలుస్తుందిలేండి. ఇప్పుడు పిల్లలకు పాపం కొత్తగా వివాహం అయి ఉంటుంది, కొత్తగా కాపురానికి వచ్చింటారు, తెలియదు కదా, అందుకనేసి చెప్తాను. ఈ విధంగా శుభ్రం చేసుకోవచ్చు. మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయిపోయింది, కిటికీ శుభ్రం అయిపోయింది. ఇంకా అన్నీ ఇంట్లో కానీ ఎక్కడెక్కడ అన్నీ బాగా శుభ్రంగా కడిగేసినాను. బెడ్షీట్లు మార్చేసినాను, ఇండోర్స్ కర్టన్స్ మొత్తం అన్నీ ఉతికేసుకోవడం, అవన్నీ పనులన్నీ అయిపోయినాయిలేండి. మనమైతే ద్వాదశి పూజ అయితేనే చాలా బాగా చేసుకున్నాము. రేపటి వీడియోలో తప్పకుండా పెడతాను.
మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాం.